హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయి ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనకి 3-4 డేస్ నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒకటే టాక్ నడుస్తుంది. బర్నింగ్ ఇష్యూ, ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్, అదేవిధంగా కాబూల్ సిటీ, కాబూల్ ఎయిర్పోర్ట్. ప్రపంచవ్యాప్తంగా అటు ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, మీడియాలో కానీ, పత్రికల్లో కానీ మనకి ఈ తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్ గురించి చర్చ జరుగుతుంది. సో దీని గురించి కమింగ్ ఎగ్జామ్స్లో కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. బర్నింగ్ ఇష్యూ కాబట్టి చాలామంది విద్యార్థులు కూడా వస్తారు, ఒక వీడియో చేయండి అని చెప్పడం జరిగింది. సో తద్వారా ఒక వీడియో చేయాలనిపించింది. మీకు కూడా ఈ కాబూల్ మీద, అదేవిధంగా ఈ ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక అవగాహన వస్తుంది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ప్రజెంట్ జియోగ్రఫికల్ ఇష్యూస్ అన్నీ కూడా, ప్రజెంట్ పొలిటికల్ ఇష్యూస్ అవన్నీ కూడా చేస్తే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా యూపీఎస్సీ గ్రూప్స్ రాసుకునే వాళ్ళకి గ్రూప్ 1లో ఎస్ఎస్ల రూపంలో కూడా రావచ్చు. ఒకసారి చూద్దాం దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్. ఇంతకీ తాలిబాన్ అంటే మీనింగ్ ఏంటంటే స్టూడెంట్ ఆర్ సీకర్స్. తాలిబాన్ అంటే ఏంటి? విద్యార్థులు. ఇది పష్తో ఆర్ దరీ లాంగ్వేజ్ అనమాట. దరీ లాంగ్వేజ్ అన్నా, పష్తో లాంగ్వేజ్ అన్నా ఒకటి. సో తాలిబాన్ అంటే అర్థం ఏంటంటే స్టూడెంట్. మరి ఆఫ్ఘనిస్తాన్ అంటే అర్థం ఏంటి? ఇది అస్సకాన్. ఇది పురాణాల్లో అస్సకాన్ అని ఉంటుంది. అస్సకాన్ అంటే సంస్కృత లాంగ్వేజ్లో అవైష్టం అంటే హార్స్మెన్. హిందూ కుష్ పర్వతాల్లో ఉన్న ఒక వ్యాలీయే ఈ ఆఫ్ఘనిస్తాన్. ది హార్స్మెన్ అంటే హార్స్ బ్రీడర్స్, గుర్రాలను మేపుకునే ఒక స్థలం అన్నమాట. అది అన్ని వ్యాలీలు, లోయలు ఉంటూ ఉంటాయి. సో ఆ విధంగా దానికి ఆఫ్ఘనిస్తాన్ అని పేరు వచ్చిందనమాట. అస్సకాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ అనే పేరు వచ్చింది. హిందూ కుష్ పర్వతాల్లో ఈ ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. మరి తాలిబాన్ అంటే మీనింగ్ ఏంటంటే స్టూడెంట్ ఆర్ సీకర్స్ అని అర్థం. ఎలా ఏంటనేది మీకు నెక్స్ట్ చెప్తాను మీకు. ఇప్పుడు ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ గురించి ఈ యొక్క వరల్డ్ మ్యాప్లో ఎక్కడుందో ఒకసారి చూద్దాం. ఇది ఆఫ్ఘనిస్తాన్. ఇదంతా ఇక్కడ రాసి ఉంది, కనిపిస్తుందో లేదో నేను ఇక్కడ రౌండ్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్, ఇదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్. ఇలా చూడండి, ఇక్కడ లాస్ట్లో స్ట్రిప్లా ఉంది. ఇప్పుడు చూద్దాం. ఈ ఆఫ్ఘనిస్తాన్ తోటి మన ఇండియాకి పిఓకే అంటే ఇక్కడ లడఖ్ దగ్గర చూడండి, ఇదంతా పిఓకే. ఇది పిఓకే అంట, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇది బార్డర్ ఉంది. అంటే ఇండియాకి 7 దేశాలతో బౌండరీ ఉంది. 7 దేశాల్లో లీస్ట్ బౌండరీ ఉన్న దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. లాంగెస్ట్ బంగ్లాదేశ్. లీస్ట్ బౌండరీ ఓన్లీ 106 కిలోమీటర్లు మాత్రమే ఈ ఆఫ్ఘనిస్తాన్ తోటి ఇండియాకి మనకి బౌండరీ ఉంది. అది కూడా పిఓకే. ఆ పిఓకే మాదేని పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది, లేదు మాదేని మనం క్లెయిమ్ చేస్తున్నాం. సో ఆ విధంగా పాకిస్తాన్కి, మన ఆఫ్ఘనిస్తాన్కి, ఇండియాకి బౌండరీ ఏర్పడింది. సో ఇండియా ఒక బౌండరీ కంట్రీ. నెక్స్ట్ చూడండి, ఇదంతా పాకిస్తాన్ అంటే సౌత్ ఈస్ట్లో అంతా కూడా పాకిస్తాన్ ఉంది. ఈ రెండవ దేశం బౌండరీ. ఇక మూడవది ఆఫ్ఘనిస్తాన్కి వెస్ట్లో ఇరాన్ ఉంది. ఇక నార్త్లో తుర్క్మెనిస్తాన్, అదేవిధంగా ఉజ్బెకిస్తాన్, ఈ రెండు, అదేవిధంగా తజికిస్తాన్ ఇది కూడా ఉంది. ఆ తర్వాత స్ట్రిప్లా ఉంది కదా, ఈ రైట్ సైడు ఆఫ్ఘనిస్తాన్కి నార్త్ ఈస్ట్లో ఇది చైనా. వెరీ వెల్, చైనా దేశం అంటే చైనా కూడా బౌండరీ ఉంది. సో చైనా బౌండరీ ఉంది, పాకిస్తాన్ ఉంది. ఈ రెండు కూడా మన దుష్మన్ దేశాలే, మనకి ఆపోజిట్ కంట్రీసే. సో ఇక్కడ చూద్దాం ఈ పొలిటికల్గా ఎలా మారిందో కూడా లాస్ట్లో మీకు చెప్తాను. సో ఇక్కడ ఇండియా, పాకిస్తాన్, అదేవిధంగా ఇరాన్, అదేవిధంగా తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, చైనా, ఇవి దేశాలు. అంటే ఈ యొక్క దేశాలు ఆఫ్ఘనిస్తాన్ తోటి బౌండరీ కలిగి ఉన్నాయి. ఈ పైన ఉంది తజికిస్తాన్ పైన కిర్గిజిస్తాన్, అలాగే పైన కజకిస్తాన్. ఈ కజకిస్తాను, కిర్గిజిస్తాన్ ఈ రెండు కూడా బౌండరీ లేవు, ఆఫ్ఘనిస్తాన్కి బౌండరీ కావు. కాబట్టి ఈ దేశాల మధ్య ఆఫ్ఘనిస్తాన్ బంధించబడి ఉంది. కాబట్టి ఇక్కడ వాటర్ సోర్స్ కూడా లేదు ఆఫ్ఘనిస్తాన్కి, మనకి సముద్రం ఒడ్డు కూడా లేదు. కాబట్టి దీన్ని ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటాం. ఏమంటాం మనం? ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో ఆఫ్ఘనిస్తాన్ ఏ కంట్రీ? అది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో ఆఫ్ఘనిస్తాన్ నైబరింగ్ కంట్రీలు చూసాం కదా, ఇండియా, పాకిస్తాన్, చైనా, ఇరాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్. ఇవి ఏవి లేవు అంటే కిర్గిజిస్తాన్, కజకిస్తాన్ ఈ రెండు లేవు. ఓకే కదా. మరి ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క 3-4 డేస్ నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వీళ్ళు గన్ పెట్టారు. ఈ గన్ పెట్టి కర్మభూమి ఇది ఆఫ్ఘనిస్తాన్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్
పుట్టిన దేశము. ఆయన్ని ఫ్రంటియర్ గాంధీ, సరిహద్దు గాంధీ అంటాం. ఆయన మన క్విట్ ఇండియా ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీ గారితో చేయికెదిపారు. అందుకని ఆయన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అంటాం మనం. అలాంటి కర్మభూమిలో ఈ రోజున గన్ కల్చర్ అక్కడ రూలింగ్ చేస్తుంది. గత 3-4 డేస్ నుంచి చూస్తాం. ప్రజాప్రభుత్వం పడిపోయింది. దాని అధ్యక్షుడు మనకి ఎస్కేప్ అయిపోయి వేరే కంట్రీ వెళ్ళిపోయాడు. ఆయన అష్రఫ్ గనీ. అంతకుముందు హమీద్ కర్జాయ్ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఈయన వచ్చారు 2014లో. అష్రఫ్ గనీ అని ఆయన వచ్చారు. ఆయన కూడా మనం 3 రోజుల క్రితమే ఆయన మోటాముళ్ళు సర్దుకుని వెళ్ళిపోయారు. ఆయన హెలికాప్టర్లో వేరే దేశం వెళ్ళిపోయింది అనమాట. సో ఈ నేపథ్యంలో మనం తాలిబాన్ ఏంటి, ఏ విధంగా వచ్చారు వాళ్ళు, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం. మీకు జాగ్రఫికల్గా ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏంటో చెప్పాను, తాలిబాన్ అంటే ఏంటో చెప్పాను. ఆఫ్ఘనిస్తాన్ అంటే అస్సకాన్ అంటే హార్స్ బ్రీడర్స్, హార్స్ మెన్ ఉండే ప్రదేశము. అది ఒక వ్యాలీ హిందూకుష్ పర్వతాల్లో ఉంది. అదేవిధంగా తాలిబాన్ అంటే స్టూడెంట్ ఆర్ సీకర్స్, విద్యార్థులు అని అర్థం. మరి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే మనకి ఇది 2001 ముందు 2001 బిఫోర్ ఈ ఆఫ్ఘనిస్తాన్కి మరొక పేరు ఉంది. అదే ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. బిఫోర్ 2001 ఇట్ వాజ్ కాల్డ్ లైక్ దిస్. అంటే 2001కి ముందు మనం ఈ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనేవాళ్ళు అనమాట. ఆఫ్ఘనిస్తాన్కి మరొక పేరు ఇది. ఆఫ్ఘనిస్తాన్కి మరొక పేరేంటి, ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఇదంతా కూడా ఆ తాలిబాన్సే పెట్టారనమాట. ఎందుకంటే 96 నుంచి 2001 వరకు తాలిబాన్సే పరిపాలించారు. 94లో మహమ్మద్ ఉమర్ అనేవాడు, దీన్ని ముల్లా ఉమర్ అని కూడా అంటాం. వీడు ఫౌండర్ ఆఫ్ తాలిబాన్. అంటే తాలిబాన్ని స్టార్ట్ చేశాడు. తాలిబాన్ అంటే విద్యార్థి. ఎందుకు స్టార్ట్ చేశారనేది చెప్తాను మీకు. కారణం ఏంటంటే ఈ తాలిబాన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, 94లో. ఎవరు, ముల్లా ఉమర్ ఫౌండర్ అనమాట. కో ఫౌండరు అబ్దుల్లా గనీ బరాదర్ కో ఫౌండరు. ఇప్పుడు కాబూల్ని ఆక్యుపై చేసుకోవడంలో ప్రధాన పాత్ర అయిందే అబ్దుల్లా గనీ బరాదర్. కాబూల్లో ఒకవేళ తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైతే ఆయన ముఖ్యంగా చీఫ్ అవుతాడు, బరాదర్. మరి ఈయన కో ఫౌండర్ అనమాట. ఎందుకు అంటే రష్యాకి వ్యతిరేకంగా 1990లో రష్యా సేనలు, సోవియట్ సేనలు, రష్యా సేనలు ఆఫ్ఘనిస్తాన్లో సివిల్ వార్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్కి రష్యాకి అనమాట. ఆ సివిల్ వార్లో చాలామంది ముజాహిద్దీన్స్ దియోబంద్ ఇస్లామిక్ ప్రజలందరూ కూడా మనకి ఈ యొక్క సోవియట్ రష్యా సేనలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. దాంట్లోని వాళ్ళని ఇస్లామిక్ స్కూల్స్లో ఉత్తేజపరిచి వాళ్ళకి మంచి పాఠాలు నేర్పించి ఈ స్టూడెంట్స్ని ఒక యోధులుగా తీర్చిదిద్దింది ఎవరు అంటే మనకి ఈయన ఎవరు, మహమ్మద్ ఉమర్. ఈ మహమ్మద్ ఉమర్ శిష్యుల్ని తాలిబాన్స్ అంటారు వాళ్ళ భాషలో, పస్తూన్ భాషలో, దరీ భాషలో. సో ఆయన కొంతమంది శిష్యులను తయారు చేసి వాళ్ళని రష్యా సేనలకు వ్యతిరేకంగా పంపించాడు కాబట్టి తాలిబాన్ అంటే విద్యార్థులు. ఈయన తయారు చేసిన విద్యార్థులు కాబట్టి ముల్లా మహమ్మద్ ఉమర్ ఫౌండర్ ఆఫ్ ది తాలిబాన్. ఆయనే రష్యా సేనలకు వ్యతిరేకంగా ఈ ఆఫ్ఘనిస్తాన్ సివిల్ వార్లో వీళ్ళని తయారు చేసి తాలిబాన్ అని పేరు పెట్టి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయమని చెప్పాడనమాట. అది అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. వాళ్ళే ముజాహిద్దీన్స్. సో ఇక్కడ అబ్దుల్లా గనీ బరాదర్ బ్రతికే ఉన్నారు. ఈ ముల్లా ఉమర్ మాత్రం చనిపోయారు ఆయన లాంగ్ బ్యాక్. సో 96-2001లో తాలిబాన్ గవర్నమెంట్ వచ్చిందనమాట. ఎక్కడ, ఆఫ్ఘనిస్తాన్లో 96 నుంచి 2000 వరకు అనేక విమర్శలు వచ్చాయి. అప్పుడు వాళ్ళకి తాలిబాన్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు కాందహార్ నుంచి పరిపాలించారు వాళ్ళకి. ఇప్పుడు కాబూల్ అంటున్నాం, అప్పుడు కాందహార్ నుంచి పరిపాలించేవాళ్ళు అనమాట. ఎన్నో అఘాయిత్యాలు చేశారు, గన్ పెట్టారు, వాళ్ళకి ఎదురు తిరిగిన కాల్ చేశారు. ఎన్నో ఆంక్షలు, షరియా చట్టాలు, స్త్రీలు బయటికి రావద్దు, పరదా వేసుకోవాలా, వాళ్ళు జిమ్కి వెళ్ళకూడదు, పాఠశాలకి వెళ్ళకూడదు, ఈ 12 ఇయర్స్ దాటితే కానీ స్త్రీ బయటికి రాకూడదు, చదువు అవసరం లేదు వాళ్ళకి, పాశ్చాత్య విద్య అవసరం లేదు. ఇలా ఎన్నో ఆంక్షలు పెట్టారు. దుర్భరమైన జీవితం అయిపోయింది తాలిబాన్ గవర్నమెంట్లో. మళ్ళీ సెకండ్ టైం వచ్చింది ఇప్పుడు 2021, మొన్న 3 days బ్యాక్. అంటే రెండోసారి గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నారనమాట. అయితే ఫస్ట్ టైం ఫామ్ చేసినప్పుడు మనం చూస్తే ఆఫ్ఘన్ సోవియట్ సివిల్ వార్ తర్వాత 1990 తర్వాత క్యాపిటల్ మనకి కాబూల్, అంటే కాందహార్ నుంచి కాబూల్ మార్చేశారు. ఇంతకుముందు కాందహార్ ఉండేది, కాబూల్ మార్చారనమాట. కాబూల్ షిఫ్ట్ అయింది. అలాగే వీళ్ళు 1996-2001
ఈ మధ్యలో వీళ్ళు ఏం చేశారు, బమియన్ బుద్ధ స్టాట్యూస్ అంటే పరమత సహనం ఉండాలి, కానీ వీళ్ళకి లేదు, ఓన్లీ ఇస్లామిక్ రాజ్యం ఉండాలి. అందుకని వీళ్ళు డిస్ట్రాయ్ చేశారు వరల్డ్లోని హైయెస్ట్ బుద్ధ స్టాట్యూ బమియన్ బుద్ధ స్టాట్యూస్ కూల్చేశారు. 570 AD ఇవి అంతా కూడా ఎప్పుడో 1500 సంవత్సరాల క్రితం ఉంది ఇవి, అవి కూల్చిపడేశారనమాట. ది డిస్ట్రాయిడ్ బమియన్ స్టాట్యూస్. ఇది సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటాయి, మధ్య ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఈ బమియన్ బుద్ధ స్టాట్యూస్ని 2001లో కూల్చేశారు. దీంతోపాటు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికా USA మీద అటాక్ జరిగింది. ఒసామా బిన్ లాడెన్ చేశాడు సెప్టెంబర్ 11, 2001. ఈ ఒసామా బిన్ లాడెన్కి తాలిబాన్ గ్రూపు సహాయం చేసిందని చెప్పి అప్పుడు అమెరికాకి నిప్పి తగిలి అమెరికా నాటో అండ్ అలైడ్ గ్రూప్స్ని ఆఫ్ఘనిస్తాన్ పంపించి ఎగినెస్ట్ తాలిబాన్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది. ఆ తర్వాత కాబూల్ను వశపరుచుకొని కాబూల్ని క్యాపిటల్గా ఈ నాటో అండ్ అలైడ్ కంట్రీస్ గ్రూప్స్ అన్నీ కూడా 2001 నుంచి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అప్పుడు హమీద్ కర్జాయిని పెట్టాయన్నమాట ప్రెసిడెంట్గా. సో అమెరికా చెప్పినట్టు విన్నాడు. అందుకే అప్పుడు అన్కాంక్వరబుల్ ల్యాండ్, గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎమిరేట్స్ అంటాం ఆఫ్ఘనిస్తాన్కి నిక్నేమ్స్ అనమాట. అన్కాంక్వరబుల్ ల్యాండ్, గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎమిరేట్స్ అంటాం. అలాగే 2001లో హమీద్ కర్జాయిని మనకి ప్రెసిడెంట్గా పెట్టడం జరిగింది. హమీద్ కర్జాయిని ప్రెసిడెంట్గా పెట్టారు. ఆ తర్వాత 2014లో మనకి అష్రఫ్ ఘనీ, ఇప్పుడు ఎస్కేప్ పారిపోయిన ఈ యొక్క ప్రెసిడెంట్ వచ్చారు. అష్రఫ్ ఘనీ మన ఇండియాతో మంచి సంబంధాలు కూడా ఆయన పెట్టుకున్నాడు. సో UNO ఇంటర్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఫోర్స్ అని కూడా మనకి ఇచ్చింది. ఇంటర్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఫోర్స్ని కూడా ఈ నాటోకి సపోర్ట్గా ఇచ్చింది. ఈ రెండు దళాలు కూడా మనకి ఈ యొక్క ఏళ్ల తరబడి ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వ ఫోర్స్కి అష్రఫ్ ఘనీ, హమీద్ కర్జాయి ఏర్పాటు చేస్తారు కదా ప్రభుత్వాన్ని, సివిల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. తాలిబాన్ గవర్నమెంట్ వెళ్ళిపోయింది 2001లోనే. అమెరికా ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పుడు వెళ్ళిపోయింది. తాలిబాన్లు అందరూ కూడా ఎక్కడో కొండల్లో తలదాల్చుకున్నారు. సివిల్ గవర్నమెంట్ వచ్చింది, ప్రజా పరిపాలన వచ్చింది, స్త్రీలకు హక్కులు ఇచ్చారు. ఇప్పుడు పార్లమెంట్లో, ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్లో 30% స్త్రీలు ఉన్నారు. స్త్రీలు జిమ్ములకి వెళ్తున్నారు, స్త్రీలు బయటకు వస్తున్నారు, స్త్రీలు చదువుకుంటున్నారు, ఉమెన్ మినిస్టర్స్ ఉన్నారు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది. ఇలా ప్రజా పరిపాలన అంతా కూడా చక్కగా నడుస్తున్న సమయంలో రెండోసారి తాలిబాన్లు విరుచుకుపోవడం. దానికి కారణం ఏంటంటే ఈ నాటో దళాలు ఏవైతే ఉన్నాయో, ఈ అమెరికా పంపించిన నాటో దళాలు అవి విత్డ్రా వెళ్ళిపోవడమే. అంటే జో బైడెన్ వచ్చిన తర్వాత వాటిని విత్డ్రా చేసుకున్నారనమాట. దానికి కారణాలు చాలా చెబుతున్నారు. సో ఒకటి ముఖ్యంగా అమెరికా నాటో దళాలను విరమించుకోవడం. ఈలోగా అమెరికా నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఫోర్స్కి, కమాండర్స్కి ఎన్నో విద్యలు నేర్పించింది. అయినప్పటికీ ఆ యొక్క తాలిబాన్ల ముందు వీళ్ళ విద్యలు పనికిరాలేదు, వీళ్ళ ఫోర్స్ నిలవలేదు. వీళ్ళు మరి కొంతమంది వీళ్ళలో ఉన్న కమాండర్స్ లొంగిపోయారు తాలిబాన్స్కి. ఆ విధంగా తాలిబాన్స్ కాబుల్లోకి చొచ్చుకొచ్చేసారు, ఆక్యుపై చేసుకున్నారు. సో ఆ విధంగా మనకి ఈ రెండోసారి మళ్ళా షరియా యాక్ట్ వస్తుంది. షరియా యాక్ట్ అంటే వాళ్ళు పాశవికమైన చట్టాలు, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి, ఆడైనా మాగైనా లేకపోతే చంపేస్తారనమాట. ఇది షరియా యాక్ట్ అంటాం. అదేవిధంగా మనం చూస్తే ఈ యొక్క తాలిబాన్ మెయిన్ లీడర్స్ ఎవరు ఇప్పుడు అంటే హక్కానీ, బరాదర్, హయబతుల్లా, యాకూబ్. దీంట్లో ఈ హక్కానీ గ్రూపు హమీద్ కర్జాయిని కలిశారు నిన్న. అంటే వీళ్ళలో చీలికొచ్చింది, ఈ నలుగురిలోనే చీలికొచ్చింది. చూడాలి మరి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో. ప్రపంచవ్యాప్తంగా అమెరికా మీద అనేక విమర్శలు వస్తున్నాయి. ఎందుకు ఉన్న పలంగా సడన్గా నాటో దళాలు మీరు విరమించుకున్నారు, ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనం చేశారు అని ఆ మదర్ కంట్రీ అమెరికాలోని ఈ యొక్క జో బైడెన్ మీద విమర్శలు వస్తున్నాయి. ఈ ట్రంప్ కూడా మాజీ అధ్యక్షుడు చీకటి రాజ్యం ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న దాన్ని కప్పపుచ్చుకోవడానికి జో బైడెన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 70,000 కోట్లు పైగా సంవత్సరానికి మేము ఇస్తున్నాం ఆర్థిక సహాయం ఆఫ్ఘనిస్తాన్కి, అదంతా నిలిపేస్తున్నాం అని చెప్పారు. సో ఆల్రెడీ అక్కడ ప్రజా పరిపాలన పడిపోయింది. ప్రజలందరూ కూడా ఎస్కేప్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎయిర్పోర్ట్లు ఖాళీ లేవు. మనం చూసాం, విమానాలు టైర్లు పెట్టుకుని 3 చిన్న పడిపోయి చనిపోయారు. ఒక డెడ్ బాడీ కూడా ఆల్రెడీ విమానంకి అతుక్కుపోయి ఉంది. అదేవిధంగా దేశ అధ్యక్షుడు స్వయాన మూట్ల కట్టలు పెట్టుకుని హెలికాప్టర్లో వెళ్ళిపోయాడు. ఒక సంచి, డబ్బు కట్టల సంచి రన్వే మీద పడేసి వెళ్ళిపోయాడట. అంటే ఏ విధంగా ఉందో అక్కడ పరిపాలన అర్థమవుతుంది. ఒక్క నాటో దళాలు ఎప్పుడైతే విరమించాయని తెలిసిందో మెరుపు వేగంతో ఈ యొక్క తాలిబాన్ దళాలు విరుచుకుపడ్డాయి. దాన్ని ఆపడంలో ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ ఫోర్స్ ఏదైతే ఉందో అది విఫలమైంది. దాంట్లో కొంతమంది కమాండర్స్ అమ్ముడుపోయారు, తాలిబాన్కి లొంగిపోయారనమాట. ఈ విధంగా పరిణామాలన్నీ కూడా సంభవించాయి. మనం చూస్తే
ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ ఏంటి? మరి ఇంత జరుగుతుంది కదా, మనం భయపడాలా లేదా అంటే, ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి అటు హమీద్ కర్జాయ్ ఉన్నప్పుడు, అష్రఫ్ ఘనీ ఉన్నప్పుడు చాలా మంచి సంబంధాలు ఉంటాయి అన్నమాట. దాంట్లో భాగంగానే 2001 తర్వాత మనం చాలా కార్యక్రమాలు చేసాం. దాంట్లో కొన్ని చెప్తాను ఇక్కడ, ఇంపార్టెంట్ కూడా, అన్ని పేపర్లో కూడా వచ్చింది. మైత్రి ఆర్ సల్మా డ్యామ్, మనం ఒక డ్యామ్ నిర్మిస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్లో, దాని పేరు మైత్రి ఆర్ సల్మా డ్యామ్. ఇది అక్కడ త్రాగునీరు కోసం, సాగునీరు కోసం, అలాగే విద్యుత్ శక్తి కూడా, మల్టీపర్పస్ డ్యామ్. అలాగే జరాంజ్ దలారాం హైవే, ఇది ఇరాన్ మీదుగా వెళ్తుంది, ఈ హైవే నిర్మిస్తున్నాం. అలాగే మనకి దీనివల్ల ఉపయోగం కూడా ఉండేది. చౌహబార్ అనే వాటర్ ఇరాన్ మనకి ఇస్తా అని చెప్పింది నిర్మించమని, తర్వాత మాట మార్చింది అనుకోండి. దానికోసం ఈ యొక్క హైవేని నిర్మించాం అనమాట. అలాగే పార్లమెంట్ రీకన్స్ట్రక్షన్ చేసాం, ఎందుకంటే 96లో ఈ యొక్క తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ని కూల్చేస్తే ఆ భవనానికి రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మన మోడీ గారు 2015లో పీఎం అయిన తర్వాత దాన్ని ఇనాగరేట్ చేశారు. దానికి ఆ పార్లమెంట్ పేరుకి వాజ్పేయి నేమ్ పెట్టారు. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పార్లమెంట్ పేరేంటి? వాజ్పేయి పార్లమెంట్ అనమాట, ఏబీ వాజ్పేయి పార్లమెంట్. సో మనమే నిర్మించి ఇచ్చాం. అలాగే స్టార్ ప్యాలెస్, దీన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తే రీకన్స్ట్రక్షన్ చేసి 2016లో రీఓపెన్ అయింది. ఎలక్ట్రిసిటీకి, రోడ్స్, అలాగే మిలిటరీ సహాయం కూడా అందిస్తున్నాం. ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే షతూత్ డ్యామ్ 2020లో ఒప్పందం జరిగింది మనకి ఆఫ్ఘనిస్తాన్, షతూత్ డ్యామ్. అలాగే మిలిటరీ ఫోర్స్, మిలిటరీ ఎయిడ్ కూడా ఇస్తున్నాం. ఇలా అనేక కార్యక్రమాలు మనం ఆఫ్ఘనిస్తాన్ తోటి చేపట్టాం. మంచి రిలేషన్స్ ఉన్నాయన్నమాట. మరి ఈ తాలిబాన్ ప్రభుత్వం వస్తే ఆ రిలేషన్స్ ఎంతవరకు దెబ్బతింటాయంటే దెబ్బతింటాయని చెప్పాలి. ఎందుకంటే ఇటు పాకిస్తాన్, అటు చైనా, రెండు దేశాలు కూడా ఈ తాలిబాన్ ప్రభుత్వాన్ని ఆహ్వానించి ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ స్టేట్మెంట్ ఇచ్చారు. పాశ్చాత్య విద్య, పాశ్చాత్య సంస్కృతి మా ఇస్లామిక్ సంస్కృతికి వ్యతిరేకం కాబట్టి, మా సంస్కృతిని మేము కాపాడుకుంటాం కాబట్టి ఈ తాలిబాన్ ప్రభుత్వాన్ని మేము ఇన్వైట్ చేస్తున్నాం అని చెప్పారు. అలాగే అటు చైనా కూడా తాలిబాన్కి సపోర్ట్ చేస్తామని చెప్పింది. అయితే అటు తాలిబాన్ మధ్యలో ఆఫ్ఘనిస్తాన్, ఇటు పాకిస్తాన్, ఇటు చైనా, మూడు దేశాలు కూడా మనకి దుష్మన్ దేశాలుగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. సో కాబట్టి పౌర పరిపాలన, పౌర ప్రభుత్వం వస్తే, సివిలియన్ గవర్నమెంట్ వస్తే, ఇంతకుముందు ఉన్న ఘనీ కానీ, అదేవిధంగా హమీద్ కర్జాయ్ కానీ మనం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసాం. ఇప్పుడు తాలిబాన్ అదంతా టెర్రరిస్టులు కాబట్టి, మన ఇండియా దానికి వ్యతిరేకం కాబట్టి మనం ఆల్రెడీ ఎన్నో పెయిన్స్, అటు ముంబై అటాక్స్ కానీ మనం ఎన్నో చూసాం. పార్లమెంట్ మన మీద కూడా దాడి జరిగింది 2001లో డిసెంబర్ 13న. సో ఈ నేపథ్యంలో మరి వాళ్ళతో రిలేషన్స్ అనేవి చాలా కష్టమని చెప్పాలి మనకి. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్కి చూడాలి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఏర్పడుతుందనేది మనం చూడాలి. ఓకే. సో అదేవిధంగా మనకి ఇప్పుడు చైనా పావులు కలుపుతుందన్నమాట. అటు పాకిస్తాన్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం, ఇటు చైనా. అదేవిధంగా చైనా ఏం చేస్తుంది మనకి వ్యతిరేకంగా? నార్త్ క్వాడ్ అంటాం. నార్త్ క్వాడ్ కంట్రీస్ అంటే మన నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే ఇప్పుడు పాకిస్తాన్ కావచ్చు, అదేవిధంగా మనకి శ్రీలంక కావచ్చు, అదేవిధంగా ఇక్కడ నేపాల్ కావచ్చు, అదేవిధంగా మనకి బంగ్లాదేశ్ ఈ దేశాలతోటి అదేం చేస్తుంది? నార్త్ క్వాడ్ అంటే నార్త్ హిమాలయన్ క్వాడ్ ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ క్వాడ్ కంట్రీస్ ఉన్నాయి. ఎవరు? అమెరికా, అలాగే జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా. ఈ దేశాలకు వ్యతిరేకంగా మనకి సౌత్ ఏషియా దేశాలను విచ్ఛిన్నం చేసి సౌత్ ఏషియాలో నేనే గొప్పవాడిని అనిపించుకునేందుకు చైనా పన్నాగం పండుతుంది. ఆ పన్నాగంలో భాగంగానే చైనా అండ్ సౌత్ ఏషియా అనే నినాదం తీసుకొచ్చి, చైనా సౌత్ ఏషియా అనే నినాదం తీసుకొచ్చి ఇండియాను పక్కన పెట్టింది. ఒక్క భూటాన్, మాల్దీవ్స్ మాత్రం జాయిన్ కాలేదు. అవి కూడా ఫ్యూచర్లో జాయిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా చైనా డ్రామాలు వేస్తుంది. ఇది ఇంకొక రకమైన ప్రమాదం. ఇది ఒక పక్క తాలిబాన్ మరొక ప్రమాదం అయితే, చైనా ఎత్తుగడ మరొక ప్రమాదంగా అవతరించింది. ఈ క్వాడ్, ఈ 4 దేశాలకు వ్యతిరేకంగా ఇది పావులు కలుపుతుంది. ఆల్రెడీ సౌత్ ఏషియన్ సార్క్ ఉంది, సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ 1985లో ఫామ్ అయింది. దానికి వ్యతిరేకంగా కొత్తగా చైనా సౌత్ ఏషియా స్టార్ట్ చేసింది. దాంట్లో మెంబర్షిప్ కంట్రీస్. ఈ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తుంది, ఇప్పుడు ముగ్గురుగా పెట్టుబడులు పెడుతుంది. వీళ్ళందరూ డబ్బులకు లొంగిపోయారనమాట ఈ దేశాలు: పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్. నేపాల్ మన రామాయణం మీదే విమర్శలు చేసింది, రాముడి మీదే విమర్శలు చేసింది, అయోధ్య మీద విమర్శలు చేసింది. ఈ మధ్యకాలంలో చూసాం మనం.
కాబట్టి ఈ దేశాలన్నీ కూడా చైనాకి తొత్తుగా మారే ప్రమాదం ఉంది. చాలా మంది నైబరింగ్ కంట్రీస్ కాబట్టి ఇవన్నీ కూడా మనం సున్నితంగా మనకి వ్యవహరించవలసి వస్తుందన్నమాట. సో ఇవి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం వస్తే చైనాకి పాకిస్తాన్కి మరింత అవకాశం లభిస్తుంది. అది లభించకుండా ఉండాలంటే ఆఫ్ఘనిస్తాన్లో మనం ఆ ప్రజాప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షిద్దాం. కానీ అది ఆస్కారం లేదు. 3 రోజుల క్రితమే కొలాప్స్ అయిపోయింది. సో మొత్తం కాబూల్ని ఆక్యుపై చేసుకున్నారు. విమానాశ్రయం కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంది. నిన్న కాల్పుల్లో చాలామంది ప్రజలు విదేశాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అయినప్పటికీ ఫ్లైట్లు లేవు. అనేక ఎంబసీస్ కంట్రీస్ కూడా మూసేశాయి. మన ఇండియన్స్ కూడా చిక్కుకున్నారు. వాళ్ళు కూడా ఒక ఫ్లైటే పంపించాం మనం. ఆ విధంగా అన్ని దేశాలు కూడా వాళ్ళ యొక్క ఎంబసీ ఆ యొక్క లో పనిచేస్తున్న ఉద్యోగులన్నీ కూడా వెనక్కి రప్పిస్తున్నాయి. ఈ విధంగా అన్రెస్ట్ అనేది ఒకటి క్రియేట్ అయింది అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో. మరి అది దేనికి దారితీస్తుందనేది ప్రపంచ దేశాలన్నీ కూడా వాచ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి చైనా, పాకిస్తాన్ మద్దతుగా నిలిచే తాలిబాన్ ప్రభుత్వానికి. చూడాలి ఏం జరుగుతుందో. ఇది దీని యొక్క నేపథ్యం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నాటో దళాల ఉపసంహరణ ఇది అమెరికా చేసిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి అమెరికా ఎప్పుడైతే విత్డ్రా చేసుకుందో ఇది ముఖ్యంగా అమెరికా దళాలని కూడా బాగ్రామ్ ఎయిర్ఫీల్డ్ ఈ ఎయిర్ ఫీల్డ్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో లార్జెస్ట్ మిలిటరీ బేస్ అది అమెరికా వాళ్ళకి సంబంధించి. అక్కడి నుంచి విత్డ్రా అయిపోయిన ట్రూప్స్ అన్ని కూడా 20 ఇయర్స్ నుంచి అంటే 20 సంవత్సరాల నుంచి మనకి వాళ్ళు ఈ నాటో దళాలు అన్ని సేవలు అందిస్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్లో. వాళ్ళు ఆఫ్ఘన్ ఫోర్స్కి శిక్షణ ఇచ్చారు కానీ నిలబడలేకపోయారు తాలిబాన్ ముందు. అయితే ఇది జో బిడెన్ వచ్చిన తర్వాత ఈ యొక్క దళాలకు రెస్ట్ ఇస్తున్నాను నేను, వాళ్ళు అలసిపోయారు అక్కడ పనిచేసి అని చెప్పి ఆయన వెనక తీసుకున్నారు వాళ్ళ పాలసీలో భాగంగా. దీని మీద అనేక విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా మనకి బాగ్రామ్ ఎయిర్ఫీల్డ్ నుంచి దళాలన్నీ లాస్ట్ వీక్ వెనక్కి వెళ్ళడంతో మెరుపు వేగంతో తాలిబాన్ దళాలన్నీ కూడా ముందుకు వచ్చాయి. అయితే చాలామంది అమెరికాని విమర్శిస్తున్నారు, ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ. ఉన్నపలంగా ముందస్తు ప్రణాళిక లేకుండా ఉన్నపలంగా ఇలా విత్డ్రా చేసుకోవడం అనేది తాలిబాన్లకు అవకాశం ఇచ్చినట్టు అయింది. ముందే చెప్పు ఉంటే బాగుండేది. సో ఇలా ఉన్నపలంగా వెంటనే విత్డ్రా చేసుకోవడం అనేది చూడాలి. అయితే ఆ కాబూల్ ఎయిర్పోర్ట్ని కాపాడడానికి మాత్రం ఒక 1000 మందిని వదిలేశారు. వాళ్ళతో పాటు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 5000 మందిని అదనంగా పంపించారనమాట ఆ కాబూల్ పరిసర ప్రాంతాలు కాపాడడానికి. అది నిన్న మొన్న మీడియాలో కూడా వచ్చింది మనకి. సో ఈ విధంగా అమెరికా యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ ఆల్ ఆఫ్ సడన్ యాక్షన్ వల్లే ఇదంతా జరిగిందనేది చాలామంది వాదన. ఏది అయినప్పటికీ కూడా మరి నాటో దళాలను అలా ఉన్న పలంగా విరమించుకోవడం అనేది అది అమెరికాకు మరి ఏ విధంగా లాభదాయకం అనేది తెలియదు. ఇప్పుడు ఆ ప్రభుత్వం జో బిడెన్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద విమర్శలు అయితే అపోజిషన్ పార్టీ నుంచి ప్రజల నుంచి ఉవ్వెత్తున పడుతున్నాయి. దీన్ని కవర్ చేయడానికి ఆయన మేము ఆఫ్ఘనిస్తాన్కి ఆర్థిక సహాయం నిలిపివేస్తున్నాం అని చెప్పడం జరిగింది. చూడాలి ఎంతవరకు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది మనం చూడాలి. సో ఈ విధంగా మనకి ఈ ఆఫ్ఘనిస్తాన్ కథ 3-4 డేస్ నుంచి నడుస్తుంది. ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఇదేమ్మా ఆఫ్ఘనిస్తాన్ పేరు ఎలా వచ్చింది, ఆ లాంగ్వేజ్ తాలిబాన్ అంటే ఏంటి, ఎప్పుడు స్థాపించారు అంటే సోవియట్కి ఆఫ్ఘనిస్తాన్కి యుద్ధంలోని ఈ తాలిబాన్ ఏర్పాటైంది. నాటో దళాలు 2001లో వచ్చాయి ఆఫ్ఘనిస్తాన్ మీద. ఎందుకంటే అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ దాడి జరిగింది కాబట్టి అది బిన్ లాడెన్ చేశారు కాబట్టి ఆ బిన్ లాడెన్ తాలిబాన్ సహకరించారు కాబట్టి అప్పుడు వాళ్ళు దిగారు రంగంలోకి. ఇక ఒసామా బిన్ లాడెన్ చనిపోయిన తర్వాత పాకిస్తాన్లో చంపేశారు ఆయన్ని. 2011లోనే చంపేశారనమాట. సో చంపేసిన తర్వాత నెమ్మదిగా ఇష్టం పోయింది ఇక వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ మీద. వాళ్ళు అనుకున్న వ్యక్తిని చనిపోయాడు, వాళ్ళ ట్రేడ్ సెంటర్ మీద దాడి చేసిన వ్యక్తి చనిపోయాడు, ఇక వాళ్ళ శత్రువు చనిపోయాడు. దీంతో ఎలా పోతే వాళ్ళకి పని ఏముంది. అందుకని నెమ్మదిగా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. లాస్ట్కి 2021 వచ్చేటప్పటికి ట్రూప్స్ని వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది. దాంట్లో భాగంగానే ఇదంతా జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది మీకు ఏ విధంగా జరిగింది. అంటే అమెరికాని అణిచివేసింది తాలిబాన్ టెర్రరిజాన్ని. ఇప్పుడు అమెరికా వాళ్ళే అది మళ్ళీ పవర్లోకి వచ్చిందనమాట. సో దీని అంతటికీ కారణం ఎవరు? అమెరికన్ పాలసీ. ఎప్పుడు కూడా అమెరికన్ పాలసీ వాళ్ళ స్వార్థంతో ముడిపడి ఉంటుంది అనమాట. సో ఇది ఈ వీడియో తాలిబాన్ గురించి, ఆఫ్ఘనిస్తాన్ గురించి. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వచ్చింది కాబట్టి బౌండరీ కంట్రీస్, మన ఇండియా తోటి బౌండరీ, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, అదేవిధంగా సల్మా డ్యామ్, షతూత్ డ్యామ్ రీసెంట్గా జరిగింది, ఏబీ వాజ్పేయి పార్లమెంట్ భవన్, ఇలా మనకి న్యూస్లోకి హక్కానీ కానీ, యాకూబ్ కానీ, హైబతుల్లా కానీ, బరాదర్ కానీ వీళ్ళందరూ కూడా న్యూస్లోకి వస్తున్నారు కాబట్టి అడగవచ్చు. సో ఇవి ముఖ్యంగా మనకి ఈ యొక్క వీడియోలో ఆఫ్ఘన్ తాలిబాన్ గురించి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.